రోజు వచ్చి అధికారం 1 ఇయర్ అయినా 1 సంవత్సరం అయినా అభివృద్ధి పథకాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి పథకాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం పనితీరు నెమ్మదిగా బాగానే ఉంది అని నా అభిప్రాయం. గత ప్రభుత్వం పథకాలన్నీ ప్రజల్ని ఒక ఏకదాటిగా ఉంచినా ఇప్పుడు ఉన్న పథకాలు అయితే పెన్షన్ గత ప్రభుత్వంలో 4,000 ఇస్తానన్నారు. అది ట్రిప్ అంచెలుగా ప్రజలకు అందుబాటు అయ్యేటప్పటికి అసంతృప్తిగా ఉంది. ఇప్పుడు 4,000 ఒకేసారి వల్ల ప్రజల్లో అది శుభసూచకంగా ఉంది. అలాగే ఉచిత బస్సు అన్నారు, మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఒకటి అవలంబించారు. గ్యాస్ సిలిండర్ అయితే సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇప్పుడు తల్లికి వందనం అనేది గత ప్రభుత్వంలో పుట్టిన బిడ్డ ఒక బిడ్డకే ఇస్తానన్నారు. ఇప్పుడు అలా కానీ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి 100 వేస్తానన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాకు అంటే మోడీ గారు పైనుంచి అభివృద్ధి గారు అంటే ఉమ్మడి కూటమి వల్ల పైనుంచి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం బాగుంది కాబట్టి ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందని నా అభిప్రాయం. గత ప్రభుత్వంలో అంటే మనం ఒక 7 సంవత్సరాల కింద చూసుకుని తెలంగాణ ఆంధ్ర కలిపి ఉండేది. అప్పుడు అయితే మన అభివృద్ధి అంతా తెలంగాణ ఆంధ్ర కలిపి ఉండడం వల్ల హైదరాబాద్ హైటెక్ హబ్ సిటీ కింద చంద్రబాబు నాయుడు మార్చారు. అయితే తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్ అలా వెళ్ళిపోవడం వల్ల అది తెలంగాణ ఇంకా అభివృద్ధి పథకంలో అక్కడ సహజ వనరులు ఉద్యోగ అభివృద్ధికి ఎంప్లాయీస్కి అంత అనుకూలంగా ఉంది. అలాగే ఇప్పుడైనా సరే 3 రాజధాని వల్ల ప్రజలు అందరూ ఇబ్బంది పడిపోతారని నా అభిప్రాయం. ఒక రాజధాని ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం ఇచ్చినా రాజధాని ఒక్కచోటే ఉంటే అది అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. అభిప్రాయం అంటే మందకొడిగా సాగుతుంది ఇప్పటి వరకు కూడా. పథకాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మందకొడిగా సాగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. అలాగే మండల స్థాయిలో ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. ఆ నియోజకవర్గ స్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు గాడిలో పడాలంటే కనీసం 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పోతేనే కానీ ఏవి చెప్పలేని పరిస్థితిలో ఉంది. గూఢరాజధాని అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం శూన్యం అయిపోయింది. అలాగే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు రాజధానికి బీజేపీ ప్రభుత్వం ఎంతో సాయం చేస్తారని నరేంద్ర మోడీ గారు ఆ రోజు వాగ్దానాలు చేశారు. ఆల్రెడీ మట్టి తెచ్చి వేశారు, ఇటుకలు తెచ్చి వేశారు. అది విఫలం అయిపోయింది. ఈసారైనా చూడాలి రాజధానిలో అవుతుందా లేదంటే అది కూడా ప్రభుత్వం సానుభూతి కోసం ఆయన ఆ విధానంగా మాట్లాడా అన్నదే వేచి చూడాలి. త్వరలో కూడా అది కూడా ఒక 2 సంవత్సరాల్లో తెలుస్తుంది. అంటే వచ్చి 4 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం ఉంటుందంటే టీడీపీ జనసేనలో చాలామందికి కూడా ఒకరికొకరికి సరిగ్గా పడకపోవడం అనేక రకాల ఇబ్బందులుగా ఉన్నాయి. మరి వాళ్ళ అధిష్టానం ఈ అధిష్టానం మరి ఏం చేస్తారన్నది మనకు తెలియదు. కానీ ఏంటంటే అది చూడాలి, వీళ్ళ వైఖరి వాళ్ళ వైఖరి చూడాలి. గ్రామ స్థాయిలో అయితే జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఎటువంటి బంధం లేదు వాళ్ళకి. ఎందుకంటే సానుకూలమైన బంధం లేదు. ఏదో అలా తాత్కాలికంగా ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో మాత్రం ఏదో కూటమి ప్రభుత్వం అన్న పేరుకు మాత్రం వాళ్ళు అలాగున్నారు. కానీ ఈరోజు జీర్ణించుకోలేకపోతున్నారు, ఒకరికొకరు అలాగే టీడీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, జనసేన వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, పైకి ఏమీ చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఏంటంటే గత 2 సంవత్సరాల్లో ఈ పాలన జరిగిన తర్వాత మార్పు ఏదైనా రావచ్చేమో అవకాశం ఉండొచ్చు దీనికి.